కీరవాణి మార్క్ నాకు కనిపెట్టు అని ఓపెన్ చెప్తున్నా, నాకైతే మంచిగా అనిపించలేదు. సో ఇంకోటి ఏంటంటే సినిమా మన ట్రైలర్ చూసుకుంటే సో నాగార్జున యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక డైలాగ్ బాగా పాడారు. సో మన కిష్టయ్యకి నరకడం తప్ప సరసం తెలియదు అనే డైలాగ్ చాలా బాగుంది. సో ఇప్పుడు చరిత్రలో చాలా ఊరు వరదల గురించి మాట్లాడుకుని ఇప్పుడు నుంచి కిష్టయ్య గురించి మాట్లాడుకుంటారు అనే డైలాగ్ పాడారు. అది చాలా బాగా అనిపించింది. లైక్ ఇంకొక మన అంటూ చూడన్న జైలర్ మూవీలో మన రజనీకాంత్ కోడలు ఒక హీరోయిన్ చేసేది. సో తన సినిమాలో ఉంది, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో లైక్ మన అల్లరి నరేష్ కానీ రాజ్ తరుణ్ కానీ సో వీళ్ళంతా కూడా మంచి స్పేస్ మంచి వాడుకుంటారని అనిపించింది. సో ఓవరాల్ ఏంటంటే ఒక 2 ఊర్లు జరిగే మధ్యలో ఘర్షణ గురించి క్లియర్గా చెప్తున్న అర్థమైంది. ఇంకా కరెక్ట్ టైంలో ల్యాండ్ చేస్తారు. సంక్రాంతి గురించి బాగా క్లియర్గా చూపిస్తున్నారు. సో సంక్రాంతి గురించి బాగా చెప్పే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. నాకైతే స్టోరీ బట్టి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప. చాలా మంది సోగడ చిన్న లాగానే ఉందంటారు. సో అదే ఉంది సోగడ చిన్న 1, 2, 3 ఆ రకం. సో ఆ రకం ఉంది కానీ కొత్తగా అయితే మనకి డిఫరెన్స్ కనిపించలేదు. సో నాగార్జున స్టైల్ ఒకటే కొద్దిగా నాగార్జున బీడీ కాల్చినప్పుడు ఎలా అనిపించింది? నిజం అది ఒక గడ్డపార వాడేస్తారన్న. గడ్డపారతో బీడి తాగడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే నాగార్జున కొత్తగా ఒక యంగ్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఓకే బాగా వర్కౌట్ అయింది అనిపించింది. నాకు అనిపించింది సినిమాలో స్టోరీ ఉందో లేదో తెలియదు కానీ స్టోరీ ఉంటే మాత్రం సినిమా బతుకుద్ది. స్టోరీ లేకుండా మాత్రం నాకు తెలిసి ఆ సినిమాకి హీరోయిన్ నిజంగా హీరోయిన్ చాలా బాగా అనిపించింది. హీరోయిన్ చెప్తాను హీరోయిన్ లైక్ జైలర్ మూవీలో హీరోయిన్. సో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాగార్జున వీళ్ళ కోసం మాత్రం సినిమాకి వెళ్ళొచ్చు. రావు రమేష్ కూడా ఉండు. సో వీళ్ళ కోసం సినిమాకి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. అసలు చెప్తున్నా ఇప్పుడు వచ్చిన సంక్రాంతి సినిమాలో మన ఏదైతే వస్తున్న టైజర్లో సో వాటిలో ఇది కూడా కొద్దిగా బాగుందన్న ఫీలింగ్ వచ్చింది. నేను సినిమా కొంచెం వెయిగర్లో వేడిస్తాను. సినిమా బాగుంటే మాత్రం 100% ముందుకెళ్తుంది. సో స్టోరీ లేకుండా మాత్రం 100% ఇది కూడా బుల్తాడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.